హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. అదిరేటి రుచుల్లో అదిరిపోయే అండా మలై మసాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పక్కా హైదరాబాదీ స్టైల్. ఇది అన్ని బిర్యానీస్లోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. దీన్ని ఒక 5-6 స్టెప్స్ నుంచి ముందుకు తీసుకెళ్తే చాలా ఈజీగా అర్థమవుద్దండి మీకు. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ స్టెప్ ఆయిల్ తీసుకున్నాను, జస్ట్ 1 టీ స్పూన్ అంతే. పసుపు వేసుకున్నాను అందులో. ఇదిగోండి, ఉడకబెట్టిన గుడ్లకి గంటలు పెట్టి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నా. ఒక 1 మినిట్లో ఫ్రై అయిపోయినాయి. ఇట్లా కలర్ వస్తుంది పసుపు వల్ల. దీన్ని పక్కకు పెట్టేసుకున్నా. అదే కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. సో దట్ కొంచెం కర్రీ అంత మంచిగా అయ్యేదాకా ఉంటుంది అనమాట. దీంట్లోకి బిర్యానీ ఆకు, ఒక చెక్క ముక్కలు 2, జాపత్రి 1, యాలకలు 2, లవంగాలు ఒక 5-6, స్టార్ అనీస్ 1, షాజీరా కొంచెం ఒక 1/2 టీ స్పూను అన్నీ వేసి ఫ్రై అవుతుంటే ఒక 4 ఆనియన్స్ అండి. ఇది చిన్న సైజ్ ఆనియన్స్ 4-5. వాటిని ఇట్లా పేస్ట్ చేసుకొని వచ్చిన దాన్ని ఆ మసాలాల్లో వేసేసాను. ఇది మంచిగా ఫ్రై అవుతుంటే మనం అదర్ మసాలాస్ రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు ఇది ఒక 150 ml ఆఫ్ కర్డ్ అనమాట. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇట్లా గిలక్ కొట్టుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసాను. అన్నీ వేసి బాగా కలిపేశాను. ఇది మన బేస్ రెడీ అయింది. ఇది కూడా పక్కకు పెడుతున్నా. ఇది చూడండి, క్యాష్యూస్ ఒక గుప్పెడు 50 గ్రాముల జీడిపప్పు అండి, వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టాను. ఈ క్యూబ్స్ ఏంటంటే పచ్చి కొబ్బరి, గసగసాలు, బాస్మతి రైస్ కలిపిన క్యూబ్స్ ఫ్రీజర్లో ఉంటాయి అనమాట. అవి ఒక 4 వేసేసాను. మీకు విడిగా ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయాలంటే ఒక చిన్న కొబ్బరి ముక్క 4 ఇంచులు ఉన్నది వేసుకోండి. గసగసాలు ఒక 4 టీ స్పూన్స్ వేయండి. బాస్మతి రైస్ ఒక 1.5 టీ స్పూన్. మొత్తం గ్రైండ్ చేసుకుని వద్దాం. వీలైతే వాటర్ కూడా పోసి మరీ గ్రైండ్ చేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు మన ఆనియన్ ఎంతవరకు వేగింది? చలో, మంచిగా వేగింది. దీంట్లోకి ఏం చేస్తున్నానంటే దాదాపు ఒక 7-8 నిమిషాలు వేగిందండి ఆనియన్స్. దీంట్లోకి ఇప్పుడు నేను ఫస్ట్ మన కర్డ్ మిక్స్చర్ వేసేస్తున్నా. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి? పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉన్నాయి, గుర్తుంది కదా. అది వేసేసి ఒక 2-3 నిమిషాలు ఇట్లాగా మగ్గనిచ్చాను. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా మగ్గనిచ్చాను. ఒక 3-4 నిమిషాల తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరుక్కున్నాయి, కొంచెం కరివేపాకు కూడా వేసాను. కలిపేసిన తర్వాత మన జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది తీసుకొచ్చాను అనమాట. దీన్ని కూడా వేసేసి కావాల్సినంత కన్సిస్టెన్సీకి అనుగుణంగా వాటర్ పోసానండి. మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేస్తాను. మొత్తం ఇప్పటిదాకా నేను ఒక 400 ml వాటర్ పోసానండి కర్రీలో. ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకున్నాను, వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాల పాటు మంచిగా మలై మసాలాని ఉడకనిచ్చాను గుడ్లతో పాటు. ఇంక ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకున్నామా, కొత్తిమీర చల్లి దించేయటమే. దట్స్ ఆల్ అండి, అయిపోయింది మన మలై మసాలా. అసలు అన్నంలో కానీ రోటీలో కానీ యాజ్ ఐ సెడ్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంక మీరు వదలరు. ఉండనా మరి. థ్యాంక్ యూ సో మచ్.